నమస్కారం ఖాద్రీ న్యూస్ కి స్వాగతం। నా పేరు ఉషా। ముందుగా ముఖ్యాంశాలు। అడిగిన వారందరికీ ఉపాధి హామీ పథకంలో పనులు కల్పిస్తాం। ఎవరు వలసలు వెళ్లవద్దు। కూలీలకు నమ్ముల పూలకుంట మండల ఎంపీడీఓ హామీ। ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ అవినీతిపై సమగ్ర విచారణకు ఏపీ రైతు సంఘం డిమాండ్। ఎంపీడీఓకు వినతి పత్రం సమర్పణ। టైలర్లందరికీ జగనన్న చేయూత పథకం కింద ఆర్థిక సహాయం అందించండి। ఎంపీడీఓ కార్యాలయం ఎదుట టైలర్ వృత్తిదారులు ఆందోళన। కదిరిపట్నంలో అనేక వక్ఫ్ ఆస్తులు అన్యక్రాంతం అయిపోయాయని, ముస్లింలు ఎన్నో ఆస్తులు పోగొట్టుకున్నారని ఏపీ మెప్మా కదిరి శాఖ ఆవేదన వ్యక్తం చేసింది। ఈ రోజు కదిరి ఆర్జీఓ కార్యాలయంలో అధికారికి 400A వివాదంపై ఒక వినతి పత్రం సమర్పిస్తూ ఆ స్థలం రీసర్వే చేయించి స్థలం చుట్టూ ప్రహారీ గోడ నిర్మించి సంరక్షించాలని డిమాండ్ చేసింది। ఈ రోజు కదిరి ఆర్జీఓను ఏపీ మెప్మా కదిరి శాఖ అధ్యక్షులు ఖాదర్ బాషా, జాకీర్, చాంద్ బాషా, అమీరుద్దీన్, అబ్దుల్లా హాఫీజ్, షేక్ అబ్బాస్, సాదిక్ తదితరుల వినతి పత్రం సమర్పించిన అనంతరం మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వక్ఫ్ ఆస్తులను కొల్లగొట్టారని, ఇప్పుడు మిగిలిన వాటిపైన సంరక్షించి ముందు తరాలకు అందించాలని అన్నారు। దీనికోసం వక్ఫ్ ఆస్తుల చుట్టూ రక్షణ గోడలు, ప్రహారీలు నిర్మించి అన్యక్రాంతం కాకుండా కాపాడాలని, ప్రభుత్వం ఈ పని చేయకపోయినా సమక్షంలో అబాధ్యతలు స్వీకరించడానికి ఏపీ మెప్మా సిద్ధంగా ఉందని, 400A చట్టు ప్రహారీ నిర్మించే బాధ్యతని స్వీకరించి సొంత నిధులతో గోడ నిర్మిస్తామని అన్నారు। కదిరిపట్నంలో అనేక వక్ఫ్ ఆస్తులు అన్యక్రాంతం అయిపోయాయని, ముస్లింలు ఎన్నో ఆస్తులు పోగొట్టుకున్నారని ఏపీ మెప్మా కదిరి శాఖ ఆవేదన వ్యక్తం చేసింది। ఈ రోజు కదిరి ఆర్జీఓ కార్యాలయంలో అధికారికి 400A వివాదంపై ఒక వినతి పత్రం సమర్పిస్తూ ఆ స్థలం రీసర్వే చేయించి స్థలం చుట్టూ ప్రహారీ గోడ నిర్మించి సంరక్షించాలని డిమాండ్ చేసింది। ఈ రోజు కదిరి ఆర్జీఓను ఏపీ మెప్మా కదిరి శాఖ అధ్యక్షులు ఖాదర్ బాషా, జాకీర్, చాంద్ బాషా, అమీరుద్దీన్, అబ్దుల్లా హాఫీజ్, షేక్ అబ్బాస్, సాదిక్ తదితరుల వినతి పత్రం సమర్పించిన అనంతరం మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వక్ఫ్ ఆస్తులను కొల్లగొట్టారని, ఇప్పుడు మిగిలిన వాటిపైన సంరక్షించి ముందు తరాలకు అందించాలని అన్నారు। దీనికోసం వక్ఫ్ ఆస్తుల చుట్టూ రక్షణ గోడలు, ప్రహారీలు నిర్మించి అన్యక్రాంతం కాకుండా కాపాడాలని, ప్రభుత్వం ఈ పని చేయకపోయినా సమక్షంలో అబాధ్యతలు స్వీకరించడానికి ఏపీ మెప్మా సిద్ధంగా ఉందని, 400A చట్టు ప్రహారీ నిర్మించే బాధ్యతని స్వీకరించి సొంత నిధులతో గోడ నిర్మిస్తామని అన్నారు। కదిరిపట్నం కుటాగుళ్ళ వద్ద రైల్వే గేట్ వద్ద గల ఒబ్బోడ్ ఆస్తులు గత 6 నెలల ముందు మేము వచ్చి మా ఏపీ మెప్మా ఆధ్వర్యంలో ఆ ఇసుక రీచ్ చేస్తూ ఉంటే దాన్ని కూడా మేము అడ్డుకున్నాము। అప్పుడు అడ్డుకోవడం జరిగింది। ప్రస్తుతం ఇంకోటి ఏమంటే ఆ స్థలంలో ఇప్పుడు రోడ్డు వేస్తున్నారు। గత 4-5 రోజుల నుంచి మా ముస్లిం సోదరులు రాజకీయాలకు అతీతంగా చాలామంది నిరసనలు వ్యక్తం చేస్తున్నారు। అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు। కదిరి మున్సిపాలిటీ నందు తక్కువ ఉన్నా కూడా కనీసం 60 నుంచి 70% మంది ముస్లిం మైనార్టీల జనసంఖ్య ఉంది। ఇంత జనసంఖ్య కలిగిన ఒక కమ్యూనిటీకి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా 4-5 రోజుల నుంచి ఆడ నిరసనలు జరుగుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు। చాలా బాధాకరమైన విషయం। ఇంకో విషయం ఏమిటంటే ఈ ఒబ్బోడు భూమిలో 400A ఈ రోడ్డుకు ఈ పక్క 400A 6 ఎకరాల 3 సెంట్లు 6 ఎకరాల 3 సెంట్లు మరియు రోడ్డుకు ఈ పక్కన 400B నందు 49 సెంట్లు మొత్తం 6 ఎకరాల 52 సెంట్లు ఈ ముస్లిం ఒబ్బోడు ఆస్తులను త్వరగా దాన్ని మొత్తం కొల్చేసి మొత్తం భూమిని అంతా కొల్చి చుట్టూ కంచేయాలని మేము ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వచ్చినాము। ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చినాము। దయచేసి ప్రభుత్వం తక్షణం ఈ భూములను సర్వే చేయించి కంచె వేయాలని కోరుచున్నాము। లేదు మీ సర్వే చేసి కంచె మీరు వేయాలంటే మా ఏపీ మా సొంత నిధులతో కంచె వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము।
చాలా సంవత్సరాల నుంచి మా ఒబ్బోడు ఆస్తులు పోగొట్టుకుంటూ వస్తున్నాము. దయచేసి ప్రభుత్వం స్పందించి ఈ కొల్చడానికి మీకు సంవత్సరాలు నెలలు పట్టవు. మీరు శ్రద్ధ చూపిస్తే ఒక రోజులో మొత్తం సర్వే చేసేయచ్చు, తర్వాత బౌండరీ వేసేయచ్చు. ఈ ముస్లిం ఆస్తులను చాలా ఆస్తులను పోగొట్టుకున్నాము. ఒబ్బోడు ఆస్తులను కొన్ని వందల ఎకరాలు పోగొట్టుకున్నాము ఈ కదిరి నియోజకవర్గంలోనే. అయినా కూడా ఎన్ని పోగొట్టుకుంటున్నామంటే ప్రతిసారి ఒబ్బోడు ఆస్తుల మీదే కన్ను. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ ఎవరికైనా కానీ, ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది ప్రజలకు తెలుసు. ఎవరు చూసినా ముస్లిం ఒబ్బోళ్ళ మీద చేయడం ఇది షరా మామూలు అయిపోయింది. ఇటువంటి పునరావృతం కాకుండా మేము చట్టరీత ఏమైనా చర్యలు వాళ్ళ మీద తీసుకోవడానికి కూడా మేము వెనకాడము. అదేవిధంగా అతి తొందరగానే ఈ కంచె వేయాలని, సర్వే చేసి కంచె లేదని మా ఏపీ మెప్మా ద్వారా మరోసారి డిమాండ్ చేస్తున్నాము. ఈ అవకాశం కలిగించిన మీడియా మిత్రులకు కృతజ్ఞతలు. మన ముస్లిం సోదరులు ఒబ్బోడు ఆస్తి కోసం చాలా పోరాడుతున్నారు. వాటికి సమస్య పూర్తి కావడం లేదు. ఆ భూమి సర్వే నంబర్ 400A 400B రోడ్డుకి ఇరువైపులా, నేషనల్ హైవే రోడ్డు ఇరువైపులా 6 ఎకరాల 3 సెంట్లు 400Aలో, 49 సెంట్లు 400Bలో ఉన్నాయి. ఇది సర్వే చేసి మొత్తం కంచు బార్డర్ వేసి సర్వే చేసి ఇవ్వమని మేము ఆర్డీఓ గారికి వినతి పత్రం అందజేశాము. ఇది ఇలాగే కొనసాగితే మేము సీఎం దృష్టికి అయినా తీసుకెళ్తామని మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. సర్వే నెంబర్ 400A 400B ఇరువైపులా ఒబ్బోడు ఆస్తిని దక్కించుకోవడానికి, మా ముస్లిమ్స్ మైనార్టీ ఆస్తిని మనం దక్కించుకోవడానికి మనం ఆర్డీఓ సార్ని కలవడం జరిగినది. వినతి పత్రం ఇవ్వడం జరిగినది. దీనికి సహకరించిన మీడియా మిత్రులకు, ఏపీ మెప్మా మిత్రులందరికీ ధన్యవాదాలు. కదిరి పట్టణంలో అనంతపురం రోడ్డు పుటావుల రైల్వే గేటు దగ్గర 400A 400B ఈ 2 నంబర్ల పైకి 6 ఎకరాల 52 సెంట్ల ఒబ్బోడు భూమి ఉన్నది. ఈ భూమి గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని విధాలుగా ఎవరికైతే ఏ విధంగా అయితే అనుకూలంగా కావాలని కోరుకుంటున్నారో ఆ విధంగా కొంతమంది ఇండ్ల కోసం కబ్జా చేయడం కానీ, మరి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేయడం కానీ జరుగుతున్నది. అందువలన ఈ భూమి యొక్క ఒబ్బోడు భూమి కాబట్టి ఇది ముస్లిం మైనారిటీలకు సంక్షేమాని కోసం ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని కాపాడడం కోసము కదిరి పట్టణ ప్రజలు ఏకధాటిగా ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ కానీ, జమియత్ ఉలమా హింద్ కానీ, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ప్రజాసంఘ నాయకులు, కదిరి ముస్లిం మైనార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా ఇన్సాఫ్ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ఏకధాటిగా కొన్ని నెలల నుండి దీని మీద పోరాటం చేస్తూ వస్తున్నారు. ఈ పోరాటం చేస్తూ ఈ యొక్క ప్రభుత్వ భూమిని కాపాడుకోవాలని చెప్పి, ఈ యొక్క ఒబ్బోడు భూమిని కాపాడుకోవాలని చెప్పేసింది ఏకధాటిగా పోరాటం చేస్తున్నారు. దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి దీని మీద కొలతలు వేయించి దీని పహారీ కూడా నిర్మించి ఒబ్బోడు ఆస్తులను కాపాడతారని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తున్నాము. అదేవిధంగా కదిరిలో ఉన్నటువంటి జమియత్ ఉలమా హింద్ మౌలానా సమీవుల్లా ఖాసిమి దామాద్ బరకాతు వారు, షహమీరియా పీఠాధిపతి షహమీరియా ఔలియా షహమీర్ బాషా సాహెబ్ గారి యొక్క ఆధ్వర్యంలో దాదాపు 40 కంటే పైచులకు మసీదులు ఉన్నవి. ఆ మసీదుల యొక్క కమిటీల నుండి ముతవల్లీలను తీసుకొని ముతవల్లీల సమక్షంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి పహారీ కూడా ఏర్పాటు చేసి దాన్ని పర్యవేక్షిస్తామని చెప్పేసి మనము తెలియజేసుకుంటున్నాము. దీనికోసం ప్రభుత్వం వెంటనే స్పందించి కొలతలు వేయించి మాకు పహారీ కూడా నిర్మించవలసిందిగా కోరుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ మొత్తం 6 ఎకరాలు మొత్తం దాంట్లో చూసుకున్నాము. చాలామంది ముస్లిం సోదరులు వ్యవసాయం చేస్తున్నారు, అయినా కూడా స్పందించలేకపోతున్నారు. మండలంలో కూలీలకు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నంబల పూలకుంట మండల అభివృద్ధి అధికారి ఆదినారాయణ పేర్కొన్నారు.
ఆయన మర్రికొమ్మ దిన్న గ్రామ పంచాయతీ పరిధిలోని ఉపాధి హామీ పనులను పరిశీలించిన అనంతరం ఉపాధి కూలీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు లేక ఎవరు వలసలు వెళ్లడానికి వీలులేదని, కూలీలకు కావలసినన్ని పనులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ప్రతి కుటుంబానికి 100 రోజులు ఉపాధి కల్పిస్తామని ఆయన అన్నారు. ఉపాధి హామీ పథకం కోసం గుర్తింపు కార్డుల జారీ కూడా సత్వరం పూర్తి చేసి పనులు కోరినప్పుడు ఉపాధి పనులు చూపిస్తామని అన్నారు. కనుక కూలీలు ఎవరూ పనులు లేవని బెంగపడవద్దని, వలసలు వెళ్లి అనవసరంగా ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని ఆయన సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ చంద్రశేఖర్, ఫీల్డ్ అసిస్టెంట్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండలంలో కూలీలకు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నంబలపూలకుంట మండల అభివృద్ధి అధికారి ఆదినారాయణ పేర్కొన్నారు. ఆయన మర్రికొమ్మ దిన్న గ్రామ పంచాయతీ పరిధిలోని ఉపాధి హామీ పనులను పరిశీలించిన అనంతరం ఉపాధి కూలీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు లేక ఎవరు వలసలు వెళ్లడానికి వీలులేదని, కూలీలకు కావలసినన్ని పనులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ప్రతి కుటుంబానికి 100 రోజులు ఉపాధి కల్పిస్తామని ఆయన అన్నారు. ఉపాధి హామీ పథకం కోసం గుర్తింపు కార్డుల జారీ కూడా సత్వరం పూర్తి చేసి పనులు కోరినప్పుడు ఉపాధి పనులు చూపిస్తామని అన్నారు. కనుక కూలీలు ఎవరూ పనులు లేవని బెంగపడవద్దని, వలసలు వెళ్లి అనవసరంగా ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని ఆయన సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ చంద్రశేఖర్, ఫీల్డ్ అసిస్టెంట్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కరువు పనులను కూడా చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా కూలీలు ఎక్కడ కూడా వలసపోకుండా మన ప్రాంతంలోనే, మన ఊరికి దగ్గరగానే పనులు చూపించడం జరుగుతుంది. అందరూ కూడా ఈ పథకం కింద పనులు చేసి ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేయవలసిందిగా మరి కోరుతున్నాను. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఈ కరోనా గురించి మీకు తెలుసు. కరోనా వచ్చిన తర్వాత చాలామంది వలస కూలీలు బెంగళూరు నుంచి కావచ్చు, హైదరాబాద్ నుంచి కావచ్చు, తిరుపతి నుంచి అనేక నగరాల నుంచి కూడా మనకు రావడం జరిగింది. అటువంటి వారికి కూడా పనులు కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా గ్రామంలో పని కావాలి అంటే వెంటనే పని చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఉపాధి హామీకి సంబంధించిన జాబ్ కార్డ్స్ ఎవరికైనా లేవు అంటే కొత్తగా జాబ్ కార్డ్స్ ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంది. అది కూడా వెంటనే 2-3 రోజుల లోపల మంజూరు చేస్తాం. అదే కాకుండా జాబ్ కార్డ్స్ ఉండి గతంలో పని రాకుండా ఉండి, పనికి పోకుండా ఉండి ఇన్యాక్టివ్లో ఉండే జాబ్ కార్డ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఇప్పుడు పనికి వస్తామంటే కూడా ఆ జాబ్ కార్డ్స్ అన్నిటి కూడా యాక్టివేట్ చేయడం, ఇంకా ఎవరైనా సభ్యులు 18 సంవత్సరాల పైబడే ఉండి పనికి వస్తామంటే వాళ్ళని కూడా ఈ జాబ్ కార్డు చేర్చడానికి కూడా మనకు అవకాశం ఉంది. దయచేసి మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ప్రధానంగా ఇప్పటికే మనకు వర్షాలు పడి ఉండాలా, కానీ దురదృష్టవశాత్తు వర్షాలు రాలేదు. వర్షాలు వచ్చి వ్యవసాయ పనులు మొదలయ్యేంత వరకు దయచేసి అందరూ కూడా ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుచున్నా. ఎవ్వరు కూడా పని లేదని ఇతర ప్రాంతాలకు, దూర ప్రాంతాలకు వెళ్ళి అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోకండి. మీరు చూసే ఉంటారు, కరోనా వచ్చిన తర్వాత సొంత గ్రామాలకు రావడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు, అందరూ కళ్ళారా చూసాం. కాబట్టి అటువంటి పరిస్థితులు ఎదుర్కోకుండా భవిష్యత్తులో ఎక్కడ కూడా వెళ్ళకుండా, అంటే నేను చెప్పేది ఒకటే, కూలి కోసం, చిన్న పనుల కోసం ఇతర నగరాలకు వెళ్ళాల్సిన పని లేదు. అదే ఎక్కువగా కూలి అంటే 1000 రూపాయల పైన, 500 రూపాయల పైన రోజు సంపాదించే పరిస్థితులు ఉండి స్కిల్డ్ లేబర్ ఎవరైనా కానీ ఉండే వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ కేవలం కూలి పని కోసం, బేల్దారి పని కోసం, చిన్న పనుల కోసం బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళాల్సిన పని లేదు. ఈరోజు మన ప్రభుత్వం గతంలో అయితే సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి మన కేంద్ర ప్రభుత్వం, ఈసారి ఈ కరోనా వచ్చింది కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అభ్యర్థన మేరకు గౌరవ ప్రధానమంత్రి గారు ఈ సంవత్సరం ఇంకా ఒక 40,000 కోట్లు అంటే లక్ష 1 కోటి రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకానికి మంజూరు చేయడం విషయం మీకు తెలిసే ఉంటుంది పేపర్ల ద్వారా.
కాబట్టి ఎన్ని పనులైనా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి కుటుంబానికి 100 రోజులు పని కల్పిస్తున్నాం. 150 రోజులు పని కల్పించాలని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు అడగడం జరిగింది. అది కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కరువు పనిని ముఖ్యంగా ఉపాధి హామీ పథకాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుచున్నా. ఏదైనా సమస్య ఉంటే దయచేసి మీలో మీరు ఆలోచన చేయకుండా మా ఉపాధి హామీ పథకం ఏపీఓ గారికి కానీ నాకు కానీ మీరు ఫోన్ చేయొచ్చు. ఇతర సమస్యలు ఉంటే కూడా చెప్పచ్చు. ఇంకా పనులు ఎక్కడైనా కానీ ఉదాహరణ రేపు ఈ వర్షం వచ్చి చెరువు నిండిపోతే పనులు లేవేమని ఆలోచన చేయొద్దండి. పనులన్నీ కూడా మన దగ్గర శాంక్షన్ చేసి ఉన్నాయి. ఇంకా మీ దృష్టిలో ఏదన్నా పలానా పని పెడితే బాగుంటుంది సార్, పలానా ఏరియాలో పని ఉంది, పలానా ప్రభుత్వ భూముల పని ఉంది అని మీరు చెప్పగలిగితే అటువంటి పనులను కూడా మంజూరు చేసి ఉంచడం జరుగుతుంది. మనం సంవత్సరం పొడుగునా ప్రతి కుటుంబానికి 100 రోజులు పని కల్పించాలి. కాబట్టి అన్ని పనులు కూడా మంజూరు చేయడం, మీరు అడిగినప్పుడు పని కల్పించడం ఈ యొక్క పథకం ముఖ్య ఉద్దేశం. దయచేసి ఇంకా ఎక్కడైనా గ్రామంలో నంబుల పూలకుంట మండలం తూర్పు నడిమిపల్లి గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ పనితీపై విచారణ జరిపించి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఆ సంఘం దక్షిణ ప్రాంత కమిటీ అధ్యక్షుడు సుబ్బిరెడ్డి నేతృత్వంలో రైతులు నంబుల పూలకుంట ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఎంపీడీఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్ ఉపాధి కూలీలపై దౌర్జన్యం చలాయిస్తూ వారికి దక్కలిన కనీస అవసరాలు కూడా దక్కనీయకుండా చేస్తున్నారని, కనీసం వేసవిలో ఇవ్వాల్సిన మజ్జిగ బిల్లులు కూడా స్వాహా చేశారని ఆరోపించారు. అంతేకాక ఉపాధి కూలీలతో తన స్వంత వ్యవసాయ భూములలో పని చేయించుకుని ఉపాధి హామీ పథకంలో బిల్లులు చెల్లిస్తున్నాడని, ఇలా పథకాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అంతేకాక గతంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ బిల్లుకు కూడా ఇంతవరకు చెల్లించకుండా కాలం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కనుక ఇలాంటి అవినీతి పండితుపై సమగ్ర విచారణ జరిపించి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నంబుల పూలకుంట మండలం తూర్పు నడిమిపల్లి గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ పనితీపై విచారణ జరిపించి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఆ సంఘం దక్షిణ ప్రాంత కమిటీ అధ్యక్షుడు సుబ్బిరెడ్డి నేతృత్వంలో రైతులు నంబుల పూలకుంట ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఎంపీడీఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్ ఉపాధి కూలీలపై దౌర్జన్యం చలాయిస్తూ వారికి దక్కలిన కనీస అవసరాలు కూడా దక్కనీయకుండా చేస్తున్నారని, కనీసం వేసవిలో ఇవ్వాల్సిన మజ్జిగ బిల్లులు కూడా స్వాహా చేశారని ఆరోపించారు. అంతేకాక ఉపాధి కూలీలతో తన స్వంత వ్యవసాయ భూములలో పని చేయించుకుని ఉపాధి హామీ పథకంలో బిల్లులు చెల్లిస్తున్నాడని, ఇలా పథకాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అంతేకాక గతంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ బిల్లుకు కూడా ఇంతవరకు చెల్లించకుండా కాలం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కనుక ఇలాంటి అవినీతి పండితుపై సమగ్ర విచారణ జరిపించి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆనా కొడుకుల ఈనా కొడుకులంటే వేస్తామా ఎట్లయినా మాట్లాడుతున్నాం. తూర్పు రేడంపల్లి 2 సంవత్సరాల నుంచి కూడా ఫీల్డ్ అసిస్టెంట్ తాను ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ గత సంవత్సరం పోసినటువంటి మజ్జిగకి కూడా బిల్లు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో కట్టించినటువంటి మరుగుదొడ్లు బిల్లులు కూడా ఇవ్వలేదు. ఆ బినామీ పేర్లతో బిల్లులు పెట్టుకుంటున్నాడు. బిల్లులు ఇవ్వమని కూలీలు అడిగితే మీరు పాత గుంతల్లో పనిచేస్తానని పెట్టమని చెప్పి ఆ విధంగా క్వశ్చన్ చేసినటువంటి వాళ్ళని హింసించే పద్ధతిలో ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవహరిస్తున్నాడు అన్నటువంటి విషయం మనందరూ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే ఎంపీడీఓ గారు ఆయన్ని పిలిపించి మందలించి చర్య తీసుకోకుండా ఫోన్లలోనే మాట్లాడి పునరావృతం కాకుండా చూస్తామని చెప్పి చెప్పడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎందుకంటే మేము గతంలోనే నవంబర్ డిసెంబర్లో ఇక్కడ ఎన్పికుంట ఎంపీడీఓ ఆఫీస్కి వచ్చి ఉపాధి హామీ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఉపాధి హామీ కూలీలకు పని కల్పిస్తానరా, వీళ్ళకి సక్రమంగా బిల్లులు ఇస్తానరా అని చెప్పేసి మేము ఏపీఓను ఏఓను టెక్నికల్ అసిస్టెంట్లు ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ అసిస్టెంట్ ఎంపీడీఓ ఆఫీసులో ఉన్నటువంటి వాళ్ళని అడిగితే ప్రస్తుతం ఆ రోజు ఎంపీడీఓ గారు లేరు, ఆయన ఆరోగ్యం లేక లీవ్ పెడితే
ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీకి సంబంధించినటువంటి స్టాఫ్ చెప్పిన లెక్కలు చూస్తే మరి 63 మండలాల్లో మా ఎంత నిజాయితీగా, మా ఎంత నిష్పక్షపాతంగా కడిగి పెట్టిన ముత్యంలా ఉంది మా ఎన్పికుంట మండలంలో. ఎవ్వరికి ఎటువంటి ఇబ్బందులు పెట్టమని చెప్పి ఆ పద్ధతుల్లో చెప్పారు. కానీ గడిచిన 4 నెలల కాలంలో ఉత్సవాల పనులు జరిగినటువంటి గ్రామాలకు వెళ్ళి విచారిస్తే వాళ్ళు చెప్పిన పనులు ఫీల్డ్ అసిస్టెంట్ చేసినటువంటి పనులు చూస్తే ఉపాధి హామీ చట్టానికి విరుద్ధంగా అక్కడ కూలీలందరినీ కూడా తీసుకుపోయి తన సొంత పొలములు అచ్చుకట్ట వేయించుకోవడం, నాట్లు నాటించుకోవడం, తవ్వించుకోవడం చేస్తే కూడా మరి ఇంత నీతి నిజాయితీవంతమైనటువంటి అధికారులు ఉన్నటువంటి ఎంపీడీ ఆఫీసులో ఉన్నటువంటి ఉపాధి హామీకి సంబంధించిన ప్రభుత్వం ప్రకటించిన జగనన్న చేయిత పథకం కింద అర్హులకు న్యాయం జరగకపోగా అనర్హులు ప్రయోజనం పొందారని టైలర్లు ఆరోపించారు. ఈ రోజు నంబులపూలకుంట మండలంలో టైలర్లు మండల అభివృద్ధి అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. టైలర్లను ఆదుకోవడానికి ప్రభుత్వం జగనన్న చేయూత పథకం ద్వారా టైలరింగ్ షాపుల గల వారికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ పథకం కింద ప్రధాన వీధిలో టైలర్ షాపులు కలిగిన వారితో పాటు ఇళ్ల వద్ద టైలర్ వృత్తి చేసుకుని జీవించే వారు సైతం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో కొందరికి మాత్రమే డబ్బు మంజూరు కావడంతో టైలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుల నుండి వినతి పత్రం అందుకున్న ఎంపీడీఓ ఆదినారాయణ మాట్లాడుతూ వీధిలో షాపు పెట్టుకున్న వారికి మాత్రమే నిధులు మంజూరు అయ్యాయని, ఈ జాబితాలో అనర్హులు ఉంటే తమ దృష్టికి తెస్తే వాటిపై చర్యలు తీసుకుని రికవరీ చేస్తామని అన్నారు. షాపులు లేకుండా టైలరింగ్ నిర్వహించుకునే వారి విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన జగనన్న చేయిత పథకం కింద అర్హులకు న్యాయం జరగకపోగా అనర్హులు ప్రయోజనం పొందారని టైలర్లు ఆరోపించారు. ఈ రోజు నంబులపూలకుంట మండలంలో టైలర్లు మండల అభివృద్ధి అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. టైలర్లను ఆదుకోవడానికి ప్రభుత్వం జగనన్న చేయూత పథకం ద్వారా టైలరింగ్ షాపుల గల వారికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ పథకం కింద ప్రధాన వీధిలో టైలర్ షాపులు కలిగిన వారితో పాటు ఇళ్ల వద్ద టైలర్ వృత్తి చేసుకుని జీవించే వారు సైతం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో కొందరికి మాత్రమే డబ్బు మంజూరు కావడంతో టైలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుల నుండి వినతి పత్రం అందుకున్న ఎంపీడీఓ ఆదినారాయణ మాట్లాడుతూ వీధిలో షాపు పెట్టుకున్న వారికి మాత్రమే నిధులు మంజూరు అయ్యాయని, ఈ జాబితాలో అనర్హులు ఉంటే తమ దృష్టికి తెస్తే వాటిపై చర్యలు తీసుకుని రికవరీ చేస్తామని అన్నారు. షాపులు లేకుండా టైలరింగ్ నిర్వహించుకునే వారి విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. నేను చేసే సేవా కార్యక్రమం చేసి నేను చేసే కార్యక్రమాలు చూసి జగన్ సార్ కూడా ప్రశంస పత్రం ఇచ్చినారు. పుల్లాయప టైలర్ అని ఆయనకు సేవా కార్యక్రమంతో సహా ఇచ్చినారు. ఇది ఆధారం కూడా పెట్టండి. కానీ మా పేరే పూర్తి లేకుండా పోతే ఏమన్నాయేమో ఇది అర్థం కావడం. దీని గురించి ఖచ్చితంగా మా ఆడపడుచులందరూ కూడా ఇది చాలా మంది టైలర్ పని చేసి బతికేవాళ్ళు, వీళ్ళకి కూడా అవకాశం లేకపోతే చాలా అన్యాయము. దీని మీద అధికారులు స్పందించి జగన్ సార్తో ఇచ్చిన మెమోరాం కూడా ఉంది. ఏమే ఇది కూడా పొందుపరచాలని. ఇప్పుడు 25 ఏళ్ళు అయింది మేము కుట్టబట్టి, అయినా 25 ఏళ్ళ నుంచి కూడా మాకేం దీని మీద ఆదాయం ఏం చూపిలే. ఇప్పుడు నేర్చుకున్న పోని వాళ్ళకి వేసేసిన వాళ్ళ పేర్లు పడినాయి. మేము ఇప్పుడు ప్రస్తుతానికి మాకు న్యాయం చేయండి. ఎంతవరకే మేము ఒకరికి ఎవరికి మాకు ఇడ వచ్చి ఎవరికన్నా ఇచ్చుకోండి. షాపులు ఉండే వాళ్ళకి ఇస్తామని అంటే మేము పక్కకు తోసుకున్నాము. వద్దు లేక షాపులు బస్ స్టాండ్లో ఆడవాళ్ళు పోయి బస్ స్టాండ్లో పెట్టి కుట్టేకేనా బస్ స్టాండ్లో పెట్టేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంట్లో కుట్టే వాళ్ళు కుట్టని వాళ్ళు అందరికీ ఇచ్చినాడు. ఇప్పుడు అన్యాయం జరిగింది. పదే పదే గుర్తు చేయాలని మేము కోరుతున్నాం. ఇది కల్లంగిడి వీధి సార్. మా వాలంటరీ మహాభాష వాళ్ళు వాలంటీర్ ముందు ఏం చెప్పినారు, టైలర్లకి మొత్తం డబ్బులు వేస్తారని చెప్పి మాకు ఒక్కొక్కరికి చెప్పినారు సార్. మీరు క్యాస్ట్ సర్టిఫికేటు, లేబర్ సర్టిఫికేటు, అకౌంట్ నెంబరు, ఆధార్ నెంబరు, రేషన్ కార్డు ఇవన్నీ రెడీ చేసుకుంటే టైలర్కి డబ్బులు పడతాయని చెప్పి వాలంటీర్లు మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఇంటి దగ్గర పోయి మొత్తం పేపర్లు కలెక్ట్ చేసినారు. ఆయన మొత్తం కలెక్ట్ చేసి తర్వాత అప్లై చేయకుండా వదిలేసినారు సార్. ఎందువల్ల అని చెప్పి అడిగినా మేము పోయి, ఎందువల్ల అట్లా మాకు టైలర్లకు అప్లై చేయదంటే ఆయన చెప్పినాడు ఓన్లీ షాపులు ఉన్నోళ్ళకి, రోడ్లో ఉన్నోళ్ళకి అని చెప్పినారు. తర్వాత సరే అని చెప్పి మేము కూడా వదిలేసాము. దాని గురించి మేమైతే కష్టపడము పనులు అని వదిలేసి దాని గురించము లేబర్ సర్టిఫికేట్ చేసేకి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక ఈ ఊళ్ళో మీ సేవ పని చేస్తే వేరే ఊరికి పోయి ఎక్కడైనా పేపర్లో రెడీ చేసుకుని వచ్చినాము.
అంత కష్టపడి ఈ రంగం వాళ్ళంతా చేసిన వాళ్ళే సార్. అందరి దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, మొత్తం వాళ్ళ దగ్గర తీసుకున్నారు. వాళ్ళ పరిధిలో ఉన్న వాలంటీర్లు వాళ్ళ దగ్గర పేపర్లు తీసుకుని పోయినారు. తర్వాత వాళ్ళు ఓన్లీ షాపులు ఉన్న వాళ్ళకి, రోడ్లో ఉన్న వాళ్ళకి సరే అని చెప్పి సైడ్ అయిపోయినారు సార్. కొన్ని రోజుల తర్వాత మాకు అన్యాయం జరిగితే ఇంకా అర్థమైపోయింది మాకు. ఇప్పుడు ఎలిజిబుల్ లిస్ట్ వచ్చింది. ఈ ఎలిజిబుల్ లిస్టులో ఒకటి కూడా షాపులు ఉన్నోళ్ళు ఉండరు, లేని వాళ్ళు ఉండరు. వీధిలో ఉన్న వాళ్ళకి లేవు అని చెప్పారు. కానీ వీధిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీధిలో ఉండోళ్ళు ఉన్నారు, షాపులు ఉండరు, మెయిన్ రోడ్ వాళ్ళు ఉన్నారు. కానీ మెయిన్ రోడ్ ఉన్న వాళ్ళకు మొత్తం అంతా రాలే. ఇది రాజకీయ పరంగా వాళ్ళ చుట్టాలతో, వాళ్ళ బంధువులతో, వాళ్ళ రికమెండేషన్లతో ఈ వాలంటీర్లు కొందరు వాళ్ళకు చేసుకున్నారు సార్. మాకైతే చాలా అన్యాయం జరిగింది. మాకు న్యాయం జరగాలి. ఆ ఎలిజిబుల్ లిస్ట్ చూస్తే షాపులు మెయిన్ రోడ్ లో ఉన్నోళ్ళు కొంతమంది ఉన్నారు. 70% వీధిలో ఇళ్ళు పెళ్ళలో పుట్టుకునే వాళ్ళు రాకూడదు. ఇళ్ళల్లో పెట్టుకోవాలి వచ్చే అవకాశం లేదు. ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా ఓటు వచ్చినా కూడా లేదా అది కూడా కంపల్సరీ రికవర్ చేపిస్తాము. వాళ్ళ మీద రికమెండ్ చేయడం మీద యాక్షన్ ఉంటుంది ఖచ్చితంగా. ఒకవేళ మీకు వాళ్ళకు న్యాయం చేయగలిగితే మాకు కూడా న్యాయం చేస్తుంది. అప్పుడు ఇళ్ళలో లేడీస్ అంతా కుట్టుకుంటారు. వాళ్ళ గురించి మీరు కూడా రావాల్సిందే కదా. వాళ్ళకి వచ్చి రాకపోతే నా రిక్వెస్ట్ మీకు అందరికీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓన్లీ సపరేట్గా షాప్ అంటే ఒక షట్టరు, ఒకవేళ ఇల్లు ఉన్నా కూడా పక్కన రూము, ఆ విధంగా ఉండే వాళ్ళు మాత్రం తీసుకోమన్నారు. ఒకవేళ రాకుండా పోతే ఆటోమేటిక్గా వాళ్ళు రికవర్ చేస్తాం. ఒకవేళ పొరపాటు వివరణ మనం చేపిస్తా. ఎవరికైనా కానీ అట్లా ఎవరు షాప్ లేకుండా ఎవరికైనా వస్తే, ఒకవేళ పొరపాటు మా వాళ్ళు ఎవరు పొరపాటు చేసింటే వాళ్ళని రికవర్ చేసేదానికి కూడా మాకు అధికారం ఉంది. ఖచ్చితంగా రికవర్ చేస్తాం. నేను చెప్పాను అదే కదా. జగనన్న చేయూత పథకం కింద సొంత ఆటోలు ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వం 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడంతో బాడుగు ఆటోలు నడుపుకొని జీవనం సాగించే ఆటో వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆరోపించింది. ఈ రోజు ఆ పార్టీ నాయకులు కదిరి ఆర్జీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆర్సీపీ నాయకులు అరుణ్, వెంకటరమణ తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం ఆటో డ్రైవర్లందరికీ పథకం కింద సహాయం అందించాల్సిందని అభిప్రాయపడ్డారు. కేవలం సొంత ఆటోలున్న వారికి పథకమును పరిమితం చేయడంతో సొంత ఆటోలు లేని ఆటో డ్రైవర్లు తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారని అన్నారు. కనుక ప్రభుత్వం ఈ పథకాన్ని అందరికీ వర్తింపచేసి ఆటో డ్రైవింగ్ లైసెన్స్ గల వారందరికీ వర్తింపచేస్తూ సొంత ఆటో లేని వారికి ప్రభుత్వమే కొత్త ఆటోలను సబ్సిడీ కింద అందజేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జగనన్న చేయూత పథకం కింద సొంత ఆటోలు ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వం 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడంతో బాడుగు ఆటోలు నడుపుకొని జీవనం సాగించే ఆటో వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆరోపించింది. ఈ రోజు ఆ పార్టీ నాయకులు కదిరి ఆర్జీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆర్సీపీ నాయకులు అరుణ్, వెంకటరమణ తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం ఆటో డ్రైవర్లందరికీ పథకం కింద సహాయం అందించాల్సిందని అభిప్రాయపడ్డారు. కేవలం సొంత ఆటోలున్న వారికి పథకమును పరిమితం చేయడంతో సొంత ఆటోలు లేని ఆటో డ్రైవర్లు తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారని అన్నారు. కనుక ప్రభుత్వం ఈ పథకాన్ని అందరికీ వర్తింపచేసి ఆటో డ్రైవింగ్ లైసెన్స్ గల వారందరికీ వర్తింపచేస్తూ సొంత ఆటో లేని వారికి ప్రభుత్వమే కొత్త ఆటోలను సబ్సిడీ కింద అందజేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. డివిజన్ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏమంటే కదిరి పట్టణంలో ఎంతోమంది ఆటో డ్రైవర్లు దాదాపు 15,000 మంది పైచులకు నివసిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 10,000 రూపాయల పథకాన్ని సొంత ఆటో ఉన్న వాళ్ళకే వర్తింపజేయడం మేము స్వాగతిస్తూ, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉండి కూడా వాళ్ళకి పథకం వర్తింపజేయలేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే కదిరి పట్టణంలో దాదాపు ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఈ డ్రైవర్లు అద్దెళ్లలో నివసిస్తూ వారి యొక్క జీవనాన్ని లాక్డౌన్ల సందర్భంగా చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ 10,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు వర్తింపజేయడం ఎంత మాత్రం ఇదేని చెప్పేసి ఆటో డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఆటో డ్రైవర్లకు కూడా ఈ పథకం వర్తింపజేయాలి. అదేవిధంగా సొంత పూచీకత్తు మీద ఆ ఆటో డ్రైవర్లకు సబ్సిడీ కింద సొంత ఆటోను పెట్టుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని చెప్పి పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని కోరుచున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆటో ఉన్న
ప్రతి ఒక్కరికి కూడా 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే లైసెన్స్ నుండి ఆటోలు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా 10,000 రూపాయలు వర్తింపజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే కదిరి పట్టణంలో 1,500 మంది నుంచి 2,000 మంది దాకా ఆటోలు లేకుండా లైసెన్స్లు ఉన్న డ్రైవర్లు చాలామంది ఉన్నారు. అలాగే నియోజకవర్గం మొత్తంగా చూసుకుంటే కూడా దాదాపు 2,000 మంది నుంచి 3,000 మంది పై వరకు ఉన్నారు. అలాగా రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే 1,00,000 నుంచి 2,00,000 మంది దాకా ఆటోలు లేకుండా కేవలం లైసెన్సులు ఉన్న డ్రైవర్లు చాలామంది ఉన్నారు. వీళ్ళకి మేము చెప్పడం ఒకటే, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా, మీరు ఆటోలు ఉన్న వారికి మాత్రమే 10,000 రూపాయలు ఇవ్వడం వల్ల లైసెన్సులు ఉన్న డ్రైవర్లు పూర్తిగా నష్టపోతారు. ఎందుకంటే వీళ్ళు పొద్దునే ఓనర్ల దగ్గర ఆటో తీసుకొని సాయంత్రం వరకు ఆటో నడిపి వీళ్ళు సంపాదించిన దాంట్లో కొంత సొమ్మును వాళ్ళకిచ్చి వీళ్ళు మళ్ళీ జీవనానికి, కుటుంబ జీవనానికి వీళ్ళు తీసుకొని పోవాలి. వీళ్ళు సొంత ఇల్లు కూడా లేకుండా అద్దె ఇళ్ళల్లో బ్రతుకుతున్నారు. వీళ్ళు ఇలా తీసుకోవడం వల్ల వీళ్ళకి బతుకు భారం అవుతుంది. ఈ కోవిడ్-19 వల్ల పూర్తిగా వీళ్ళ జీవితాలు చాలా దుర్భరంగా తయారయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, ఆటో లేని లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్కు సొంత పూచిక పైన సబ్సిడీ కింద ఆటోలు ఇవ్వాలని చెప్పేసి మేము రాయలసీమ విద్యార్థి యువజన సంఘంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మనమంతా జన్మదిన వేడుకలు జరుపుకుంటాం. జన్మదినం సందర్భంగా కేకులు కట్ చేయడం, మిత్రులకు చాక్లెట్లు, స్వీట్లు పంపిణీ చేయడం, ఇంటికి బంధుమిత్రులను పిలిచి భారీగా పండుగ జరుపుకోవడం చేస్తూ ఉంటాం. కానీ ఓ పర్యావరణ ప్రేమికుడు మాత్రం అందుకు భిన్నంగా తన కుమార్తె జన్మదినం రోజు నుండి 6 నెలల పాటు గడిన వారందరికీ ఉచితంగా మొక్కలు, వాటిని సంరక్షించేందుకు టీ గార్డెన్స్ కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నాడు. తండ్రి హరిప్రసాద్. అతను కదిరి అటవీ శాఖ కార్యాలయ పరిధిలో ఒక చిరుద్యోగిగా పనిచేస్తున్నాడు. పర్యావరణ పరిరక్షణకు అతను ఎంతగానో ప్రాధాన్యమిస్తూ గ్రామస్తులతో మొక్కలు సంరక్షణకు కృషి చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆయన కుమార్తె జన్మదిన వేడుకకు పర్యావరణ వేడుకగా మలుచుకున్నాడు. తన కుమార్తె జన్మదిన వేడుక ఈ నెల 17వ తేదీ ఘనంగా జరుపుకోవడానికి కదిరి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హరిప్రసాద్ సమాహితమయ్యారు. తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కలు నాటి దానిని సంరక్షించి పెంచి పెద్ద చేయాలని, తద్వారా పర్యావరణ సమతుల్యత ఏర్పడి మనకు సకాలంలో వర్షాలు కురిసి మన ప్రాంతం సుభిక్షంగా ఉండగలదని అన్నారు. మనమంతా జన్మదిన వేడుకలు జరుపుకుంటాం. జన్మదినం సందర్భంగా కేకులు కట్ చేయడం, మిత్రులకు చాక్లెట్లు, స్వీట్లు పంపిణీ చేయడం, ఇంటికి బంధుమిత్రులను పిలిచి భారీగా పండుగ జరుపుకోవడం చేస్తూ ఉంటాం. కానీ ఓ పర్యావరణ ప్రేమికుడు మాత్రం అందుకు భిన్నంగా తన కుమార్తె జన్మదినం రోజు నుండి 6 నెలల పాటు గడిన వారందరికీ ఉచితంగా మొక్కలు, వాటిని సంరక్షించేందుకు టీ గార్డెన్స్ కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నాడు. తండ్రి హరిప్రసాద్. అతను కదిరి అటవీ శాఖ కార్యాలయ పరిధిలో ఒక చిరుద్యోగిగా పనిచేస్తున్నాడు. పర్యావరణ పరిరక్షణకు అతను ఎంతగానో ప్రాధాన్యమిస్తూ గ్రామస్తులతో మొక్కలు సంరక్షణకు కృషి చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆయన కుమార్తె జన్మదిన వేడుకకు పర్యావరణ వేడుకగా మలుచుకున్నాడు. తన కుమార్తె జన్మదిన వేడుక ఈ నెల 17వ తేదీ ఘనంగా జరుపుకోవడానికి కదిరి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హరిప్రసాద్ సమాహితమయ్యారు. తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కలు నాటి దానిని సంరక్షించి పెంచి పెద్ద చేయాలని, తద్వారా పర్యావరణ సమతుల్యత ఏర్పడి మనకు సకాలంలో వర్షాలు కురిసి మన ప్రాంతం సుభిక్షంగా ఉండగలదని అన్నారు. అందరికీ నమస్కారము. నా పేరు హరిప్రసాద్. నేను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా కదిరేందులో పనిచేస్తున్నాను. ప్రతి సంవత్సరము జూన్ 17వ తేదీన మా అమ్మాయి మేఘన పుట్టినరోజు సందర్భంగా అదే రోజు నుండి ఏడాది పొడవునా పుట్టినరోజు జరుపుకునే వారందరికీ కోరిన మొక్క, టీ గార్డ్స్ పంపిణీ చేస్తున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఈ నెల 17వ తేదీన బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగే హరితనేస్తం కార్యక్రమంలో మొక్కలు పంపిణీ చేస్తున్నాను. అదే రోజు వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల చేతుల మీద ఒక్కొక్క మొక్క నాటాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ తమ జన్మదినాన్ని గుర్తుగా ఒక మొక్క నాటి పెంచి పెద్ద చేసి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనిషి అవసరాల కోసం కానీ లేదా రోడ్డు విస్తరణ పనుల కోసం కానీ చాలా చెట్లు తొలగిస్తున్నారు. దానివలన పర్యావరణం దెబ్బతింటుంది, పచ్చదనం అంతరించిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఏదో ఒక సందర్భంలో ఒక మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
గత 4 రోజుల నుండి తనకల్లు మండలంలోని 24 గ్రామాల్లోని 577 నిరుపేద కుటుంబాలను గుర్తించి ఆ కుటుంబాలకు చౌడేశ్వరి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో టానేజర్ సంస్థ చేతితో నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ పంపిణీ కార్యక్రమానికి సబ్ ఇన్స్పెక్టర్ రంగడు యాదవ్ హాజరై పంపిణీ చేశారు. సర్ప్ సిబ్బంది ఏపీఎం వెంకటనారాయణ, సిసి హనుమంతు, ఏఈఎస్ వన్ నవిత మరియు చౌడేశ్వరి ఎఫ్ విసి ప్రెసిడెంట్ చంద్రశేఖర్ నాయుడు తమ సిబ్బంది అన్ని గ్రామాల్లో పంపిణీ కార్యక్రమం చేపట్టారు. టానేజర్ ఎక్స్పెన్షన్ ఆఫీసర్ ఎస్ వెంకటస్వామి, మార్కెటింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ ఈ కరోనా రిలీఫ్ కిట్స్ పంపిణీ సమక్షంలో తనకల్లు ఏఐ రంగడు చేతుల మీద కుర్తికోట గ్రామంలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమం చేపట్టామని, ప్రతి ఒక్కరూ బహదూరం పాటిస్తూ మాస్కులు ధరించి జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. గత 4 రోజుల నుండి తనకల్లు మండలంలోని 24 గ్రామాల్లోని 577 నిరుపేద కుటుంబాలను గుర్తించి ఆ కుటుంబాలకు చౌడేశ్వరి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో టానేజర్ సంస్థ చేతితో నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ పంపిణీ కార్యక్రమానికి సబ్ ఇన్స్పెక్టర్ రంగడు యాదవ్ హాజరై పంపిణీ చేశారు. సర్ప్ సిబ్బంది ఏపీఎం వెంకటనారాయణ, సిసి హనుమంతు, ఏఈఎస్ వన్ నవిత మరియు చౌడేశ్వరి ఎఫ్ విసి ప్రెసిడెంట్ చంద్రశేఖర్ నాయుడు తమ సిబ్బంది అన్ని గ్రామాల్లో పంపిణీ కార్యక్రమం చేపట్టారు. టానేజర్ ఎక్స్పెన్షన్ ఆఫీసర్ ఎస్ వెంకటస్వామి, మార్కెటింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ ఈ కరోనా రిలీఫ్ కిట్స్ పంపిణీ సమక్షంలో తనకల్లు ఏఐ రంగడు చేతుల మీద కుర్తికోట గ్రామంలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమం చేపట్టామని, ప్రతి ఒక్కరూ బహదూరం పాటిస్తూ మాస్కులు ధరించి జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఈ గ్రామం తరపున మరియు చౌడేశ్వరి రైతు ఉత్పత్తిదారుల సంస్థ తరపున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కాబట్టి దీంతో తృప్తి పడండి. నెక్స్ట్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు అలాగే న్యూట్రిషన్ ఇస్తాము. అప్పుడు కూడా కొంచెం మోతాదులో ఎక్కువగా మనము అందజేస్తాం. మీకు ఏమంటే జాగ్రత్త, కరోనా నుంచి మనం అందరూ బయటపడాలా, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనమ్మా. కొర్తికోట గ్రామంలో ఈ యొక్క ఏదైతే సరుకుల పంపిణీ కార్యక్రమం అయితే ఉందో ఇది టెనేజర్ మరియు మన యొక్క రైతు ఉత్పత్తిదారుల సంఘం నుంచి ఈరోజు పేదలకి ఈ కోవిడ్-19 మరియు కరోనా తీవ్రత ఎక్కువగా ఉండి ఎక్కడైతే పని దొరకకుండా ఉన్న ప్రాంతాల్లో పేద నిరుపేదలకు అందరికీ కూడా వారికి కొంత భరోసా ఇచ్చే విధంగా ఈ సంస్థ తరఫున ఈ మొత్తం ఈ సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇదే విధంగా దాదాపుగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అని అంటే రైతు పండించే పంట విత్తనం ఇచ్చే దగ్గర నుంచి మార్కెటింగ్ అమ్మేంత వరకు కూడా వీళ్ళు మాతో అందరం కలిసి సహకరించి పని చేయాలని చెప్పేసి ఈ సంస్థ కలకత్తా నుంచి ఇక్కడ లక్నో మరియు ఇక్కడ నాకు కూడా తెలిసిన సమాచారం ఇప్పుడు తెలుసుకున్నాను. తనకల్లు మండలం ఒక్కటేనా లేదా మిగతా ఎఫ్ఈఓలో ఉన్న అన్ని దగ్గర పనిచేస్తారంటే లేదు, తనకల్లు మాత్రమే చెప్పారు. ఈ తనకల్లుకు గ్రామం కూడా ఉంది. కాకపోతే ఏమంటే మనకి మహమ్మారి కరోనా ఎఫెక్ట్ వల్ల చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలు ఏమి పని లేక లాక్డౌన్ ఇంటికి పరిమితం అవడం వల్ల మన సంస్థ ఆలోచన చేసేసి ఏదో కొంత సైతులు ఇవ్వాలని చెప్పేసి ఒక 5 కేజీలు బియ్యము, కందిపప్పు, ఆయిల్, బిస్కెట్లు, మాస్కులు, ఉప్పు, సబ్బులు ఇవి పంపిణీ చేశారనమాట. మరి పంపిణీ చేశారు కాబట్టి ఎక్కువ కాకుండా మీరు కూడా కొద్దిగా తృప్తి చెందేసి మన ఎస్ఐ సార్ ద్వారా చేతుల మీద మనం ఇవ్వాలనుకున్నాము. ఇది సారు రావడం మాకు 2వ కార్యక్రమం. సార్కి మరి మన టానేజర్ సంస్థ తరఫున మరి కొట్టుకోట మన రైతుల తరఫున ఇంకోసారి మీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. వెంకటస్వామి, నేను టానేజర్ సంస్థలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా నేను పనిచేస్తున్నాను. గత 2 సంవత్సరాల క్రితము ఈ టానేజర్ సంస్థ మన తనకల మండలంలో ఉన్న చౌడేశ్వరి రైతు ఉత్పత్తిదారుల సంఘంతో కలిసి పనిచేస్తుంది. ఈ సంస్థ ద్వారా మనము గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులందరితో కలిసి పంట పెట్టినప్పటి నుంచి పంట అయిపోయేంత వరకు కూడా మనము సర్వీస్ ఇస్తూ వాళ్ళు పండించిన పంటను మనము మార్కెటింగ్ చేస్తున్నాము. ఆ ప్రకారం గత 2 సంవత్సరాల నుంచి మనం చేసాము. తర్వాత ఈ సెర్ప్ స్టాఫ్ ఏమైతే ఉందో సెర్ప్ స్టాఫ్ ప్లస్ మేము కలిసి ప్రతి విషయంలో కూడా ఏదైనా కూడా కోఆర్డినేట్ చేసుకొని మేము చేస్తున్నాము. ఇందులో భాగంగా మళ్ళీ ఒక 2 సంవత్సరాలు మళ్ళీ ఎక్స్టెన్షన్ అయింది ఈ సంస్థ. అది కూడా ఒక శుభ పరిమాణము. దాంట్లో భాగంగా మనము ఈ కరోనా ఎఫెక్ట్ ఎక్కువ ఉండడం వల్ల అంటే ఈ మహమ్మారి వల్ల చాలామంది నిరుపేదలు ఇళ్ళ కాడ ఉండి వాళ్ళ పని లేక ఇంటి దగ్గర ఉండి ఇబ్బంది పడుతున్న తరుణంలో మన టానేజర్ సంస్థ నుంచి దాదాపు
తనకల్ల మండలం మొత్తము 577 కుటుంబాలకు 16 గ్రామాల్లో నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఆ భాగంగా మనము మొత్తం అందరి సమక్షంలో ఈరోజు మన ప్రజలకి అందివ్వడం జరిగింది. ఖచ్చితంగా అందరూ మాస్కులు వాడే తీరాల. మనిషికి ఇంత దూరం ఎందుకు పెరుగుతుందంటే మనిషికి 3 అడుగుల దూరం మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. కాబట్టి ఇంకా ఈ మన కరోనా అనేది పోలేదు ఇంకా. కాబట్టి 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు కానీ ముసలిళ్ళు చిన్నపిల్లలు కానీ బయటకి ఎక్కడికి వెళ్ళొద్దు, వేరే ఊళ్ళకి. మీ బంధువుల గురించి ఎక్కడెక్కడ ఊళ్ళ నుంచి మా వేరే ఊళ్ళ నుంచి తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి ఎవరు కూడా పిలుచుకోవద్దు. మీ బంధువులైనా సరే ఎవరైనా సరే మీ బంధువులు ఇందులో ఎవరు లేదు. ప్రస్తుతానికి మనం బతికే ఈ పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఎవరిని బంధువులను కూడా ఇంటికి పిలుచుకోవద్దు. మీ ఊర్లో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే కూడా మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి. సార్ పలానా చోటు నుంచి పలానా చోటు వచ్చినారు. ముఖ్యంగా తమిళనాడు నుంచి కానీ కర్ణాటక నుంచి వచ్చినది కానీ కేరళ నుంచి మహారాష్ట్ర నుంచి గుజరాత్ నుంచి చాలా మంది వస్తున్నారు. ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా మేము క్వారంటైన్ లో పెట్టుకుని తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఎవరు సోకకూడదనే ఉద్దేశంతో. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఇది మెయింటైన్ చేయాల్సిందిగా చెప్తున్నాం అంతే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అడిగిన వారందరికీ ఉపాధి హామీ పథకంలో పనులు కల్పిస్తాం. ఎవరూ వలసలు వెళ్లవద్దు. కూలీలకు నమ్ముల పూలకుంట మండల ఎంపీడీఓ హామీ. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ అవినీతిపై సమగ్ర విచారణకు ఏపీ రైతు సంఘం డిమాండ్. ఎంపీడీఓకు వినతి పత్రం సమర్పణ. టైలర్లందరికీ జగనన్న చేయూత పథకం కింద ఆర్థిక సహాయం అందించండి. ఎంపీడీఓ కార్యాలయం ఎదుట టైలర్ వృత్తిదారులు ఆందోళన. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.